మెట్రోపాలిటన్ నగరాలంటే మెట్రోలు, ఆ ట్రైన్‌లు, పెద్ద పెద్ద టూరిస్ట్ ప్లేస్‌లు ఇవిగానే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఆ మెట్రోపాలిటన్ నగరాల్లోనే కొంచెం మెయిన్ ప్లేసెస్ కాకుండా కొంచెం బస్తీల్లోకొస్తే మురికివాడలు కావచ్చు. బస్తీలు చాలా ఉంటాయి. సో, అలాంటి ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరితో ఒక మాన్‌ఫ్రంట్ సోషల్ ఇన్‌స్టిట్యూట్ ఒకటి పిల్లలందరినీ కూడా తీసుకుంటూ దాదాపు 11 ఏళ్లుగా ఈ సంస్థను నడిపిస్తూ ఆ మురికివాడల్లో ఉన్న పిల్లలందరినీ కూడా ఒక బంగారు భవిష్యత్తు అందిస్తూ కూడా ఈ సంస్థ ముందుకొచ్చింది. సో, ఇప్పుడు 105 మంది పిల్లలతో ఒక పార్లమెంటేరియన్, ఇప్పుడు మన పార్లమెంట్ ఏ విధంగా నడుస్తుందో ఆ పార్లమెంట్‌కి సంబంధించి పిల్లలతో అంతా కూడా ఒక పార్లమెంట్ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది అలాంటి దానికి సంబంధించి పూర్తిగా తీసుకొచ్చారు. స్పీకర్, ప్రైమ్ మినిస్టర్, అలాగే తనగా క్యాబినెట్‌లో మినిస్టర్లు 30 మంది వరకు మినిస్టర్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి ప్రతి బాధ్యత అప్పగించారు. సో, హైదరాబాద్ నగరంలో ప్రతి అంశానికి సంబంధించి మురికివాడలకు సంబంధించి, మూసీ నది ప్రాజెక్ట్‌కి సంబంధించి కావచ్చు, రోడ్లు, భవనాలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలన్నిటిపైన కూడా విద్యార్థుల్లో పూర్తిగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ కూడా ముందుకు వెళ్లారు. సో, ఈ సంస్థకు సంబంధించి పూర్తిగా మనకు కొన్ని విశ్లేషణ అందించాలనుకున్నారు. సార్, ఏంటి ఈ పిల్లల తాలూకా విశ్లేషణ? సో, మీరు ఇన్నేళ్లుగా ఇది రన్ చేస్తున్నారని చెప్పి. ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి హైదరాబాద్ సిటీ చిల్డ్రన్స్ పార్లమెంట్ నడిపిస్తున్నాం. మన స్లమ్ ఏరియాస్ 30 స్లమ్స్లో 30 మంది పిల్లల్ని కలిపి ఒక స్లమ్ లెవెల్ చిల్డ్రన్స్ పార్లమెంట్ ఏర్పాటు చేశాం. ఒక 11-12 సంవత్సరాల క్రింద వాళ్ళు ప్రతి నెల వాళ్ళ క్యాబినెట్, స్లమ్ లెవెల్లో క్యాబినెట్ మీట్ అవుతారు. వాళ్ళు ఇష్యూస్, ఆ స్లమ్ ఏరియాలో ఉండే ఇష్యూస్ వాళ్ళు చర్చిస్తారు, తీర్మానాలు తీసుకుంటారు. అది ఆ స్లమ్ లెవెల్ లీడర్షిప్ని కావచ్చు, కాకపోతే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉండే వాటర్ అండ్ సివరేజ్ బోర్డుని కావచ్చు, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అయితే ఎలక్ట్రిసిటీ బోర్డుని కావచ్చు, వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ రెసల్యూషన్, వాళ్ళు పాస్ చేసే రెసల్యూషన్ వాళ్ళకు ఇచ్చి దే గెట్ సలహాలు తీసుకుంటారు. ఆల్సో దే సాల్వ్ ప్రాబ్లమ్స్. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. దిస్ ఈస్ ఎ గ్రాస్ రూట్ డెమోక్రసీ అట్ వర్క్. కింద స్థాయి నుంచి డెమోక్రసీ ఎలాగా వర్క్ అవుతుందని, దానిలో పిల్లల్ని ఎలాగా ట్రైనింగ్ చేయాలని ఇట్స్ ఏ వర్క్ షాప్ ఆన్ చిల్డ్రన్, హౌ డెమోక్రసీ ఫ్రమ్ ద గ్రాస్ రూట్స్ క్యాన్ బి బిల్డ్. ఇప్పుడు వరకైతే మీరు బస్తీల్లో ఉన్న పిల్లలను మాత్రమే కొంతమేరకు వారికి బంగారు భవిష్యత్తు అందించారు. ఇంకా సిటీలో ఫుట్పాత్ల మీద, సిగ్నల్స్ దగ్గర చాలామంది పిల్లలు ఉన్నారు. వాటి కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? ప్రభుత్వానికి ఏమైనా కలిసి? మేమైతే గార్బేజ్ కలెక్టర్స్ చిల్డ్రన్తో పాటు వర్క్ చేస్తున్నాం. డొమెస్టిక్ వర్కర్స్ పిల్లలతో వర్క్ చేస్తున్నాం. ఇంకా హూఎవర్ ఈస్ అట్ ద బాటమ్, మూసీ నది పక్కన ఉండే బస్తీలలో వర్క్ చేస్తున్నాం. డిస్ప్లేస్మెంట్ గురించి. సో వీ వర్క్ ఆన్ అట్ డిఫరెంట్ లెవెల్స్. And then, as I said, since 11-12 years, the Children's Parliament at the city level, from the slum level, children are elected to the city level, and there is a cabinet, there is a 30-member cabinet at the city level. They again discuss issues that are very important for the city. Now, for instance, this year they have taken sustainable cities and communities of sustainable development goals. And what is the city of Hyderabad that they want to see? What is the city of the dreams of children? What is the Hyderabad of the dreams of children? This is something that is being discussed, and the cabinet today presented their resolutions. So what we are seeing is a transformative process that is happening, a democratic process that is happening, that is building harmony in communities, in slum communities, and developing the leaders of the future. So this is something that we are doing across sections of children. 30% of the city's population live in slums, live in extremely difficult situations, and their voices never get heard. వాళ్ళ గొంతులు ఎప్పుడు వినిపియరు. Their voices never get heard. This Children's Hyderabad City Children's Parliament is a mechanism, is a means by which voices of those at the bottom can be heard. So, and this is what we are actually
actually doing. And they will make these representations. In fact, when the Children's Parliament was held on 8th February at Montfort Social Institute, we had Mrs. Divya Devarajan, the SCRP CEO. We had Mrs. Anida Ramachandran, the Principal Secretary, Women Development and Child Welfare. We had Professor Haragopal. We had leaders of the civil society organizations all came together to think with children and support the children. And from here, we will take these resolutions to the government, to the concerned ministers, to the concerned principal secretaries, to the commissioner, municipal commissioners. So this is something that we will do. And all these will be done by children here. సో థ్యాంక్ యూ సార్, మీరు పిల్లల్ని ఇలా చూసుకున్నందుకు. సో ఇక్కడ ఈ పార్లమెంట్ ఏ విధంగా జరుగుతోంది, సో ఇక్కడ హైదరాబాద్లో ప్రాబ్లమ్ సంబంధించి ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఇక్కడ ప్రైమ్ మినిస్టరు మిగతా తన క్యాబినెట్ అందరినీ కూడా ఒక చిన్న చిన్న ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు నువ్వు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నావు, సో ఏ విధంగా ఉంది హైదరాబాద్, ఇంకా ఏ విధంగా డెవలప్ చేయాలి? హైదరాబాద్ని చాలా ఫెసిలిటీస్ తేవాలి అని అనుకుంటున్నా. మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలి, మరియు రోడ్పై ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఫుట్పాత్ పై ఉన్న పిల్లలకి పెద్దలకి వాళ్ళకంటూ ఒక రైట్ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్కి వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా రోడ్పై డబ్బులు అడిగి తీసుకొని వాళ్ళ లైఫ్ని ప్రొలాంగ్ చేస్తున్నారు. కాబట్టి వేరే వాళ్ళ దగ్గర తీసుకోవడం ఎందుకు? వాళ్ళకి ఇప్పుడు ఇవ్వడానికి ప్రాబ్లం కాదు, కానీ ఇప్పుడు వాళ్ళు రోడ్పై వెళ్తుంటే వాళ్ళకి ఏమైనా వెహికల్ వచ్చి తగిలినా వాళ్ళ హెల్త్ వాళ్ళు ఖరాబ్ చేసుకుంటే అయిపోతుంది. వాళ్ళకి ఇట్లా ఒక గవర్నమెంట్ స్కూల్ ఏర్పాటు చేసి వాళ్ళకంటూ ఒక గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఆధార్ కార్డ్ లేనిది వాళ్ళని స్కూల్ అడ్మిషన్ ఇవ్వరు. కాబట్టి మా గవర్నమెంట్ వాళ్ళపై కొంచెం కేర్ తీసుకొని వాళ్ళకి ఆధార్ కార్డు ప్రొవైడ్ చేసి వాళ్ళని ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక ఫౌండేషన్ లాగా తీసుకొని ఓపెన్ చేసి వాళ్ళని ఆ స్కూల్లో జాయిన్ చేయాలని అనుకుంటున్నా. సో ఇంకా ఇక్కడ మినిస్టర్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ ఉన్నారు. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు ఒక స్లమ్లో ఉన్న అమ్మాయి ఇప్పుడు బయటకు వచ్చి ఒక ఇన్స్టిట్యూట్లో ఇంత పెద్దగా మీకు ఒక బాధ్యత ఇచ్చారు. సో హైదరాబాద్లో ఉండే మీలాంటి చిల్డ్రన్స్ అందరికీ నువ్వేం సపోర్ట్ చేయాలి? గర్ల్స్ని బాయ్స్ని వేరేలా చూడొద్దు, ఒకలా చూడాలి. అందరికీ ఈక్వల్ ఫ్రీడమ్ ఇవ్వాలి, అందరికీ ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి. సో ఇంకా ఈ హైదరాబాద్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించి కూడా మాట్లాడుకుంటూ వస్తున్నారు. సో హైదరాబాద్ మినిస్టర్కి సంబంధించి మూసీ నది పైన మాట్లాడడానికి సో ఉన్నారు కాబట్టి సో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో ఎలా ఉంది మున్సిపల్ మినిస్ట్రేషన్, ఏ విధంగా నీ శాఖను ఏ విధంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆపర్చునిటీ ఇచ్చిన మాంట్ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్కి చాలా థ్యాంక్ యూ. మా దగ్గర నేను మూసీ రివర్ కానే జీవిస్తున్నాను. ఆ మూసీ రివర్ ఇప్పుడు వర్షాలు పడ్డాయి అనుకో, ఆ మూసీ రివర్ నిండిపోయి ఆ నీళ్ళన్నీ మా ఇంట్లో లోపలికి రావడం, వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ లేకుండా ఆ నీళ్ళ వల్ల వాళ్ళు ఎన్నో బాధలు పడి మస్కిటోస్ ఇవన్నీ వచ్చి కూడా మేము చాలా సఫర్ అవుతున్నాం. మళ్ళీ దాని తర్వాతకి ఆ మూసీ రివర్లో గార్బేజ్ అవన్నీ వేసేసి ఇప్పుడు ఇంతకుముందుకు ఆ మూసీ రివర్ అనేది క్లీన్ డ్రింకింగ్ వాటర్గా ఉండేది. కాకపోతే ఈ కాలంలో మాత్రం ఆ మూసీ రివర్ ఒక డర్టీ వాటర్లా అయిపోయింది. అక్కడ నుండి ఫౌల్ స్మెల్ వస్తుంది. ఇంకా ఇవన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా అవన్నీ క్లీన్ చేయించి మన తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పాడంటే తెలంగాణ రైజింగ్ 2047 అనేది అప్పటిలోపల మన తెలంగాణ ఒక డెవలప్డ్లా చేద్దామన్నారు. దాంట్లోనే ఈ మూసీ రివర్ కూడా ఉంది, అది కూడా క్లీన్ డ్రింకింగ్ వాటర్లా చేస్తారని అనుకుంటాను. సో ఇప్పుడు హైడ్రా చేస్తున్న పనులకు మీరేం చెప్తారు? అంటే హైడ్రా బేసిక్గా మూసీ రివర్ని క్లీన్గా చేయాలన్నది గవర్నమెంట్ హైడ్రాని తీసుకొచ్చింది. సో హైడ్రా చేస్తున్న పనులకు మీరేమంటారు? ఆ హైడ్రా కొంతమందికి మాత్రం కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకో కొంతమంది ఆ హైడ్రా వల్ల చాలా సఫర్ అవుతున్నారు. ఆ హైడ్రాని కొంచెం తగ్గించి, అంటే అది కూడా ఒక మంచి పనే, కాకపోతే మళ్ళీ అక్కడ ఉన్న పీపుల్ వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి. వాళ్ళు రీహాబిలేషన్ కొంచెం టైం ఇచ్చి వాళ్ళని రీహాబిలేట్ చేసి అది కూడా వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఇచ్చి దాని తర్వాతకి వాళ్ళని అక్కడ నుండి తీసేసి హైడ్రా పూర్తి చేయాలని అనుకుంటున్నాను. సో ఇది మొత్తంగా
హైదరాబాద్ సిటీ చిల్డ్రన్స్ పార్లమెంటు ఒకటి తయారైంది. సో 105 మంది ఆ పిల్లలతో, ఇందులోనే 30 మంది పిల్లలు క్యాబినెట్. సో ఇప్పుడు ప్రస్తుతానికి 8 మంది పిల్లలతో ఇప్పుడు క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటైతే చేశారు. ఇప్పుడు ఫిబ్రవరి 6వ తేదీన క్యాబినెట్ సమావేశమైంది. ఫిబ్రవరి 8వ తేదీన ఈ మొత్తం పార్లమెంట్ సమావేశాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. సో మొత్తంగా ఈ పార్లమెంటు ఏ విధంగా జరుగుతుందంటే హైదరాబాద్లో ఉన్న సమస్యలతోనే ఈ పార్లమెంటు నడుస్తుందంటూ కూడా చెప్తున్న అంశాలు చూసుకోవాలి. హైదరాబాద్లో మూసి ప్రక్షాళన కావచ్చు, రోడ్లు డ్రైనేజీ వ్యవస్థలకు సంబంధించి కావచ్చు, మిగతా అంశాలన్నిటిపైన కూడా శ్రద్ధ పెట్టుకుంటూ పిల్లలందరికీ దిశానిర్దేశం చేశారు. వాటితోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడానికి కూడా వీరు ప్రాధాన్యత తీసుకుంటున్నారని చెప్పుకోవాలి. సో ఇక ఈ సంస్థ గురించి ఒకసారి మాట్లాడాలంటే హైదరాబాద్లో గత 11 ఏళ్ళుగా ఈ సంస్థ నిర్వహణ చేసుకుంటూ పిల్లల్ని చెత్తాచెదార వేరుకుంటున్న తల్లిదండ్రుల తాలూకు పిల్లలందరినీ కూడా ఒక చేర్చి వారికి బంగారు భవిష్యత్తు అందిస్తూ కూడా ఇన్నేళ్ళుగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. సో ప్రభుత్వం వీరిపైన కొంచెం బాధ్యత తీసుకుంటూ శ్రద్ధ పెట్టి వీరికి కనీస సౌకర్యాలు అందిస్తే ఇలాంటి పిల్లల్ని ఎంతోమందిని బంగారు భవిష్యత్తు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా నిర్వాహకులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో ప్రశాంత్, ఆర్టీవీ, హైదరాబాద్ నుంచి. My name is Tanya and I am the Honorable Speaker of the Hyderabad City Children's Parliament. Today I would like to briefly explain what the Children's Parliament is and how Hyderabad City Children's Parliament was conducted this year. The Children's Parliament is a neighborhood-based participatory form where children from a particular locality come together to discuss issues that affect their livelihoods and communities. It provides a safe space for children to express their views, share their experiences, and suggest solutions to problems around them. This is based on the principle that every child has right to be heard, as recognized by the United Nations Convention on the Rights of the Child. At the neighborhood level, families in the community from a neighborhood children's parliament where all children between the ages of 6 and 18 automatically became members. No child is excluded, making the parliament inclusive and democratic. My name is Kushbu Kumari Roy and I represent Talabasti as the Minister of Housing and Infrastructure in the Hyderabad City Children's Parliament. I would like to speak about an issue that affects thousands of families in our city every day: affordable and safe housing. For many people, a house is a place of comfort and security. But for many children like us who live in slums and low-income neighborhoods, a house is often small, overcrowded, and sometimes unsafe. In Talabasti, where I live, many families live in very single houses made of temporary materials like thin sheets or old cement walls. During the rainy season, water often leaks to the roofs, and sometimes the walls become weak. Children cannot study properly because there is very little space, and many people live together in one small room. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.